అమ్మో ఆ ఎమ్మెల్యే దందాలతో దడ అంటూ ఒక స్టోరీ రాసుకొచ్చింది. రియల్టర్లకు చుక్కలు చూపిస్తున్న సీనియర్ నేత. ఆయన సీనియర్ ఎమ్మెల్యే, పలుమార్లు శాసనసభ్యుడయ్యాడు. చూడటానికి సున్నితంగా కనిపిస్తారు. అంతకుముందు పెద్దగా వివాదాల్లో చిక్కుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఏమైందేమో మనిషి మొత్తంగా మారిపోయారు. మంత్రి పదవి రాలేదనే ఆక్రోశము, నేను నేను మాత్రం ఎందుకు వెనకబడాలి అనే ఆలోచన తెలియదు. కానీ వైసీపీ నేతల తరహా దందాలకు తెరలేపారు. తన కుటుంబ వ్యాపారాల్లో వస్తున్న ఆదాయానికి అవినీతి సొమ్మును పాలు నీళ్లలా జత చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజధాని ఆనుకుని ఉన్న తన నియోజకవర్గాన్ని సొంత సామ్రాజ్యంలో మార్చుకున్నారు అంటూ ఏడాదిగా ల్యాండ్ కన్వర్షన్ అనుమతులకి చెక్ పెట్టేశారు. రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం తిప్పలు పెడుతున్నారు. దళారులు అడ్డుపెట్టి బెదిరిస్తున్నారు. వెంచరేస్తే వాటాలు అడుగుతున్నారు. ఎకరాకి 10 లక్షలు అడుగుతున్నారు. లేకపోతే అనుమతులు రానియకుండా అడ్డుపడుతున్నారు. ఇందులో సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా వాళ్ళ సొంత వ్యాపారం ఉంటే వాళ్ళను కూడా ఆపుతున్నారు అన్నటువంటిది కనబడుతున్న వార్త రాసుకొచ్చారు. అంటే టీడీపీ ఎమ్మెల్యే. కాకపోతే ఇందులో